దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన యెహోవా తండ్రి, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని స్తుతులు. నాయన, నీ యొక్క బిడ్డంగా నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ప్రార్థించుటకు, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటకు కూడి ఉండగా నీ సన్నిధిలో ఏ విధంగా ఉండాలో మాకు అలవర్చమనుకుంటున్నాం. నీ భయము మా హృదయాలకి దయచేయమనుకుంటున్నాం. ప్రతి విధమైన అంధకార శక్తులు బంధించి పారద్రోలి దేవా, పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉండి ప్రార్థించేటటువంటి అనుభవంలోకి, నేను భయము భక్తి కలిగి నీ సన్నిధానంలో ఉండేటటువంటి అనుభవంలోకి మమ్మల్ని నడిపించమనుకుంటున్నాం. హృదయం వలె మా యొక్క హృదయాన్ని తెరిచి నీ యొక్క వాక్యమునందు లక్ష్యం ఉంచినట్లు అనుగ్రహించండి. తెరవబడిన హృదయాలతో నీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో నింపుకొని, నీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని నీ యొక్క వాక్యాలని జారించుకుంటూ తలపోసుకుంటూ నీ యొక్క వాక్యాలకు లోబడి నీ యొక్క వాక్యానుసారంగా జీవిస్తానికి సహాయం చేయమనుకుంటున్నాం. నాయన మా హృదయాన్ని సిద్ధపరచండి, మంచి నేలగా చేయండి. నీ యొక్క వాక్యాల ద్వారా మాతో మాట్లాడండి. నీకు మాత్రమే నన్ను మీ చోటన మరుగుపరిచే దేవా, తద్వారా నాతోన్న బిడ్డలందరితో మాట్లాడమని, ప్రతి విధమైన అంధకార శక్తుల్లో బంధించి పారద్రోలి అన్య మనస్కంగా అనాలోచితంగా ఏర్పాటుతో నీ యొక్క సన్నిధిని నిలవటం అనేది చేయకుండా నీ యొక్క వాక్యాన్ని వినే విషయంలో అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా, భయంతో భక్తితో వణుకుతో నీ సన్నిధానంలో నిలిచి నీ భయం కలిగిన వారమై జాగ్రత్తగా నీ యొక్క సన్నిధానంలో గడిపేటటువంటి కృపలకు మమ్మల్ని నడిపించమని, నీ యొక్క కృపల చేత మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 348వ కీర్తన పల్లవి మొదటి 3 చరణాలను పాడుకుందాం. నాకింత ప్రోత్సాహానందము కల్గుట ఏకత ఘనమైన హేతువైయుండు, నాకు గలయున్నత కథమే నాదుడగును, నేను మరియు శ్రీకరం బగునామేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందము గల్గుట ఏకత ఘనమైన హేతువైయుండు, ఎవరు నా భక్తికి హితమైనటి పునాది, ఎవరు నా కంఠంబు నెత్తి పాటలతో, ఎవరు నా పాపముల భారం నెత్తికొని దేవునికి నాకును చివరకును స్నేహంబు గలిపి సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందము గల్గుట ఏకత ఘనమైన హేతువైయుండు, నేను నా విధులెల్లా నిశ్చయముగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని యెహోవాను, వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి ఆయన చేరనే గుర్తించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందము గల్గుట ఏకత ఘనమైన హేతువైయుండు, ఎవరు నా శత్రువు నిగ
కరుణా హృదయం పుమోచను నీచి సేదను దీచి మనసు చివుకు మనుగాయంబు మార్పిరి సిల్వ భార్గ యేసు క్రీస్తే నగింద ప్రోత్సాహనంగం గల్గోట లేక ధనమైన హేతు వైర్యుండు. దేవునికి స్తోత్రము కలుగును గాక. బైబిల్ ఆల్మనిక్ ప్రకారం మనము ధ్యానించబోయేటటువంటి వాక్య భాగాలు క్రొత్త నిబంధన పాఠ్యభాగంగా యెషయా గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు, అదేవిధముగా క్రొత్త నిబంధన పాఠ్యభాగంగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 10 వచనాలను మనము ధ్యానించుకోబోతున్నాం. పాత నిబంధన పాఠ్య భాగంలో మనము చూసినట్లయితే బబులోనుకు వ్యతిరేకంగా యెషయా చేత ప్రవచించబడినటువంటి ప్రవచనాన్ని గురించి, అదేవిధముగా క్రొత్త నిబంధన పాఠ్య భాగంలో దెస్సలోనికయ సంఘంలో ఉన్నటువంటి అసంపూర్ణ విశ్వాసము, ప్రేమ, భక్తి జీవితం గురించి పౌలు గారి చేత చెప్పబడుతున్న ఆ మాటల గురించి మనం ధ్యానించబోతున్నాము. మనము పాత నిబంధన పాఠ్య భాగంలో చూసినట్లయితే ప్రస్తుతం మనము ఇరాక్గా ఉన్నటువంటి ప్రాంతంలో నాడు బబులోను సామ్రాజ్యము విస్తరించి మరి మిక్కిలి బలమైనదై చుట్టుపక్కల ప్రాంతాల మీదకి దండెత్తి వచ్చి ఆ రాజ్యాలని ఆక్రమించుకుంటూ తన సామ్రాజ్యాలను కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ దానిలో భాగంగా బబులోను రాజు నెబుకద్నెజరు ఇశ్రాయేలు యూదా దేశం మీదకి దండెత్తి వచ్చి అక్కడ వారిని జయించి మరి అక్కడున్న వారిలో శ్రేష్ఠులైన వారిని, మంచి పనివారిని, ఎఫిషియెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని తన యొక్క బబులోను దేశాలకు తీసుకుని పోతూ వారితో పాటు మందిరంలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి విలువైన వెండి, బంగారు ఆ వస్తువులను, ఉపకరణాలను, మరి పెద్ద పెద్ద దేవాలయం నిర్మాణంలో వాడబడిన వాటిని ముక్కలుగా చేయించి దైవ మందిరంలో నుంచి వాటిని తన యొక్క దేశంలోనికి తీసుకొని పోయినటువంటి పరిస్థితి. ఇది మరి నెబుకద్నెజరు రాజ్యకాంక్షతో వచ్చి వీరిని ఆక్రమించడం లేదా వీరిని జయించడం మాత్రమే కాదు, కానీ ఇది దేవుని చేత ముందే నిర్ణయించబడింది. దేవుని యొక్క ఇశ్రాయేలు తన యొక్క మాటను ధిక్కరించి అన్య దేవతలను ఆరాధిస్తూ దేవుడు అనేక మార్లు వారితో మాట్లాడతాకి, వారిని హెచ్చరిస్తాకి ప్రవక్తల్ని పంపించినప్పుడు ఆ ప్రవక్తల మాటలు వినక తిరుగుబాటు చేసి ఆ చెప్పిన ప్రవక్తలను మరి హింసించినటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క హెచ్చరికలను పెడచెవిని పెట్టి వారికి నచ్చినట్టు ప్రవచించేటటువంటి ఆ యొక్క ప్రవక్తలు ఎవరైతే తమ గురించి, తమ నడవలసిన విధిని గురించి చెప్పకుండా, తమ దిద్దుకోవాల్సిన తమ జీవన విధానాల గురించి చెప్పకుండా వారికి నచ్చినట్లు వారికి మంచి జరుగుతుంది అనేటటువంటి విధంగా మోసపుచ్చు ప్రవక్తల మాటలు విని దేవుని నుండి పూర్తిగా వారు తొలగిపోయిన పరిస్థితుల్లో విశ్రాంతి దినాలను మరి వారు ఆచరించకుండా పూర్తిగా దేవునికి పరోన్ముఖులై, అంటే దేవుని వైపు నుంచి తమ యొక్క జీవితాలను విగ్రహాల వైపు తిప్పుకున్న పరిస్థితుల్లో వారిని శిక్షించడానికి దేవుడు మరి అనుమతించబట్టే అక్కడ నెబుకద్నెజరు వారి మీదకి వచ్చి మరి వారిని చెరగొనిపోయేటటువంటి చెరలోనికి దేశమంతటి ఏదో బలహీనలో కొంతమందిని మాత్రమే అయోధ్య రాజ్యంలో ఉండనిచ్చి మిగిలిన వాళ్ళందరినీ ప్రత్యేకించి మంచి పనిమంతులైన వాడిని తన యొక్క రాజ్యానికి చెర తీసుకుని పోయినటువంటి పరిస్థితి. దేవుడు తానే వారి మీదకి ఆ యొక్క యూదా ప్రజల మీదకి ఈ యొక్క బబులోను రాజుని పంపించినట్లు మనం చూస్తాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయం చూసినట్లయితే యెషయా గ్రంథము
47వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించాను. అక్కడ తన యొక్క శక్తితోనో తన యొక్క పరాక్రమంతోనో వారిని అతను జయించలేదు. ఎందుకంటే దేవుని ప్రజల మీదకి, దేవుని బిడ్డలైన వారి మీదకి ఎవ్వరూ వచ్చేటువంటి పరిస్థితి లేదు. దేవుడే వారికి తన స్వాస్థ్యానికి కాపుదలగా ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఎప్పుడైతే వారు అవిధేయులు అవుతారో వారిని శిక్షించడానికి, వారిని సరిదిద్దడానికి దేవుడు మరి శత్రు రాజ్యాలని, శత్రు దేశపు రాజుల్ని అనుమతించినప్పుడు వారు వీరిని చెరగొనిపోయి వీరిని హింసిస్తూ ఉన్న పరిస్థితిలో మళ్ళా వారు మొరపెట్టినప్పుడు దేవుడు కనికరించి వారిని విమోచించడానికి విమోచకులను పంపేటటువంటి పరిస్థితి ఈ న్యాయాధిపతుల గ్రంథం నుంచి మనం చూస్తాం. ఇక్కడ కూడా వారు దేవునికి వ్యతిరేకులై ఆయన పంపిన తన ప్రవక్తల మాటలు విననందువల్ల వారి మీదకి ఈ రాజులు వచ్చి వారిని చెరగనిపోవటానికి దేవుడే కారణమైన పరిస్థితుల్లో అక్కడ చూసినట్లయితే, బబులోను నేను అన్ని రాజ్యాల్ని జయించినట్లే ఈ యొక్క యూదా రాజ్యాన్ని కూడా నేను జయించాను, ఇంకా నాకు తిరుగులేదు, నేను ఏం చేయాలనుకున్నది చేస్తాను, ఎవరిని మరి ఏ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలన్నా ఆక్రమించుకుంటాను, నాకు తిరుగులేదు అని గర్విస్తున్న పరిస్థితిలో 47వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఏమని గర్వించిందంటే, నేను సర్వదా దొరసారినై ఉందునని నీవు అనుకొని వీటిని ఆలోచించకపోతే, నేను ఎప్పుడు గొప్పే, నేనెప్పుడు అధికుణ్ణి, ఇక బబులోను రాజ్యంలోని వారు, బబులోను రాజు మరి ఆ సైన్యము వీరందరూ ఏమనుకున్నారంటే, నేను అన్నిటికీ పైగా నేను ఉన్నతుడిని, ఏ రాజ్యమో నా ముందు తెలతటకు వీలేదు, నేను ఏమన్నా చేయగలను అనేటటువంటి గర్వంతో అహంకరిస్తూ అక్కడ ఏమంటాడంటే 47వ అధ్యాయము 7వ వచనం చివరి భాగంలో, వాటి ఫలమేమవునో మనసులకు తెచ్చుకొని పోతుంది. ఆ విధంగా గర్వించి తనకు తాను హెచ్చించుకొని అతిశయించి, ఈ విధంగా నేను అతిశయించి దేవుని జనులైన వారి మీదకి వెళ్ళి వాళ్ళని జయించి ఆ దేవుని యొక్క మందిరంలో ఉన్న ఉపకరణాలు, అభిషేకించబడిన ప్రతిష్ఠించబడిన ఉపకరణాలను కూడా తీసుకొచ్చాను, నాకు తిరుగులేదు అని గర్వించి ఈ విధంగా చేయడం వల్ల నాకు ఏ ఫలం వస్తుందో, ఏ శిక్ష వస్తుందో అని గ్రహించకుండా తెగించి మరి వారి మీదకి వెళ్ళేటటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన జనుల మీదకి వెళ్ళటానికి అనుమతించడాన్ని బట్టి తాను జయించాను అని అనుకోకుండా తనకు తానే నా యొక్క బలంతో పరాక్రమంతో నేను జయించాను అని అతిశయపడుతున్న పరిస్థితుల్లో ఆ యొక్క బబులోను రాజ్యముకి తీర్పు అనేది ప్రకటించబడింది. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 16, 19వ వచనంలో ఆ యొక్క తీర్పు ప్రకటించబడినట్లు మనం చూస్తాం. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు. ఈ విధంగా అతిశయించి గర్వించి ఈ యొక్క బబులోను ఉన్నప్పుడు ఈ యొక్క మరి యూదా రాజ్యాన్ని తను చెరగొని పోవడానికి దేవుని ఉద్దేశాన్ని బట్టి ఈ విధంగా జరిగింది అని గ్రహించకుండా ఏ విధంగా ఈ బబులోను రాజ్యం తాను చెరగొని వచ్చిన యూదుల పట్ల ప్రవర్తించింది అంటే, 6వ యెషయా గ్రంథం 47వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో 6వ వచనం చూసినట్లయితే, నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించింది. నేనే ఆ రాజ్యాన్ని వాళ్ళకి శిక్షార్థం అప్పగించాను, కానీ నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడిములను మిక్కిలి బరువుగా మోపితివి. అహంకారంతో ఇక బలహీనుల పట్ల, వృద్ధుల పట్ల కఠినమైన దాస్యం చేస్తూ వారిని కష్టపెడుతూ వారు ఆక్రందనలు చేసేటట్లు నువ్వు చేసావు. కాబట్టి నీకు విధింపబడిన శిక్ష ఏంటంటే 16వ వచనంలో, వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగొట్టబడుదురు, వారి ఇండ్లు దోసుకొనబడును, వారి భార్యలు చెరబట్టబడుదురు అని చెప్తూ, నీవు ఆ రాజ్యం మీదకి వెళ్ళి గెలిచారు అనుకుంటామేమో, జరగబోయేది ఏంటంటే 17వ వచనంలో, వారి మీద పడుటకు నేను మాదీనులను లేపెదను, వీరు వెండిని లక్ష్యం చేయరు, సువర్ణం కూడా వారికి రమ్యమైంది కాదు, వారు విండ్లు యవనస్తులను నలుగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూసి కరుణింపరు, అంత మాత్రమే కాకుండా
ఇంకా భయంకరమైన ఉగ్రత. నువ్వు జయించి వచ్చిన వారి పట్ల నువ్వు ఎంత కాఠిన్యం చూపించావు కదా, నీ పైన ఇటువంటి కాఠిన్యం నీ పిల్లల విషయంలో, నీ యొక్క భార్యల విషయంలో, నీ ఇంటికి సంబంధించిన ప్రతి విషయంలో వాళ్ళు దేని చూసి కనిపించరు. నువ్వు బంగారం ఇచ్చినా ఏమి ఇచ్చినా కొల్లగొని తీసుకొని వచ్చావు కదా, ఆ ఇచ్చినా సరే వాళ్ళు కేర్ చేయరు. కానీ వాళ్ళు నేను ఈ విధంగా హింసిస్తారు, ఎవరిలో కూడా వాళ్ళు నలుగొడతారని చెప్తూ ఏమంటాడంటే 19వ వచనంలో భయంకరంగా ఏమంటాడంటే, అప్పుడు 11వ అధ్యాయము 19వ వచనంలో, అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అస్యాస్పదమును మహాత్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమ్మరాలు. ఈ యొక్క సొదొమ గొమ్మరాల పైన పశ్చాత్తాప పడకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తున్న ఈ యొక్క సొదొమ గొమ్మర ప్రజల విషయంలో దేవుడు అగ్ని గంధకాలను పంపించి వారిని దహించి వేసినప్పుడు అక్కడ గడ్డి కూడా పుట్టినటువంటి భయంకరమైన నిత్య నాశనాన్ని ఏ విధంగా కలుగజేశాడో ఆ విధంగా నీ పట్ల నేను నాశనాన్ని కలుగజేస్తున్నాను అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మరి ఈ యొక్క బబులోని విషయంలో ప్రవర్తిస్తున్న పరిస్థితులు. అతిశయించి అహంకారంతో గర్వంతో తాను చెరపట్టుకుని వచ్చిన వాడిని హింసిస్తున్న పరిస్థితుల్లో దాన్ని మించిన శిక్ష. నువ్వు ఆ రాజ్యం మీదకి వెళ్ళినట్లయితే బబులోను రాజ్యమైన నీవు, బబులోను రాజుగా నీవు యోధా రాజ్యాన్ని ఏ విధంగా హింసించావు, నిన్ను హింసిస్తాకి మాదీయ రాజ్యాన్ని నేను పంపిస్తాను నీ మీద అని ఈ యొక్క ప్రవచన వాక్యము చెప్పబడుతున్నప్పుడు రోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే గర్వంతో, ధన గర్వాన్ని బట్టో, విద్యా గర్వాన్ని బట్టో, లేదా ఆస్తి అంతస్తులను బట్టో, లేదా వారు వర్ధిల్లుతూ వారు మరి పొందుతున్న ఆ సక్సెస్ లేదా విజయాలను బట్టో గర్వించి అసహ్యించి ఇతరుల గురించి తృణీకరించి తక్కువ చేసి మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. గర్వానికి, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ముందు గర్వం ఉంటే వెనకాతలే నాశనం అనేది దాన్ని ఫాలో అవుద్ది. మరి గర్వించకూడదన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈ విధంగా గర్వించినట్లయితే శిక్షా విధి తప్పదు అన్న విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు వ్యతిరేకంగా ఉంటూ మనకి శత్రువులంగా ఉన్నప్పటికీ ఎవరైనా మన సహాయం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు గర్వంతో కళ్ళు నెత్తికెక్కి వాళ్ళని అసలు చూడకుండా వాళ్ళు చెప్పేటటువంటి మాటలను విన్నైనా వినకుండా ఎంతో గర్వంతో అహంకారంతో మాట్లాడుతూ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితిలో ఒక సమయం వస్తుంది మనం తగ్గించబడతాం. అటువంటి పరిస్థితిలో గర్వంతో హెచ్చించబడిన మరి తగ్గించబడేటటువంటి పరిస్థితులు, తృఢీకరించబడే పరిస్థితులు ఏ విధంగా బబులోను యోధా పట్ల ఉన్నప్పుడు బబులోనుకు రావాల్సిన శిక్షా విధి ఏ విధంగా కలిగిందో, గర్వంతో అతిశయించు ప్రతి ఒక్కరికి ఇటువంటి పరిస్థితి వసద్ది అనేటటువంటి దాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు మనకు వ్యతిరేకులు అవ్వచ్చు, కానీ వారు మన దగ్గరికి వచ్చినప్పుడు కుయుక్తితో మనసులో వారి పట్ల మరి ఆ యొక్క హీనంగా వాళ్ళు తప్పు చేసి వారిని తిరస్కరించి వారు ఒకవేళ మన పట్ల ఏమైనా ప్రతీకారం చేసినట్లయితే దాన్ని మనసులో ఆ ప్రతీకారాన్ని వాళ్ళు చేసిన దాని ప్రతీకారాన్ని మనసులో పెట్టుకొని మరి పైకి మాత్రం మంచిగా ఉన్నట్టు నటిస్తూ వారికి మనం ద్రోహం చేయకూడదు. వారు మరి మనకు శత్రువులైనప్పటికీ సహాయార్థం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం పైకి మంచి మాటలు చెప్పినట్టు చెప్పి వాళ్ళకి సహాయం చేయకుండా వాళ్ళకి మరి ఆ టైంలో దొరకాల్సిన ఆ విడుదల లేదా సహాయమో దొరకడం అనేది జరగకుండా కష్టంలో ఉన్నప్పుడు మనం చేయగలిగి ఉండి కూడా చూడనట్లు ఆ రోజున నీవు ఆ విధంగా నా పట్ల ప్రవర్తించావు, ఇప్పుడు చక్కగా మంచిగా సరిపోయింది అని ప్రతీకారంతో కూడా మాట్లాడకుండా, లేకపోతే వారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసి చూడకుండా ఉన్నట్లయితే వాళ్ళు కష్టపడుతూ ఉంటే నష్టపోతూ ఉంటే ఎటు తోచని స్థితిలో వాళ్ళు నిరాధారులుగా దిక్కులేని పరిస్థితిలో ఒకప్పుడు మనకి వాళ్ళు ద్రోహం చేసినట్లు చేసి ఉండవచ్చు, లేకపోతే మనకి చెడు తలపెట్టి ఉండొచ్చు. కానీ ఈ రోజున వారు మన దగ్గరికి వచ్చినప్పుడు, మన దగ్గరికి తగ్గి వచ్చినప్పుడు, మనం పై స్థితిలో ఉండి మన శత్రువులు ఉన్నప్పుడు మన దగ్గరికి తగ్గి వచ్చినప్పుడు మనం వారిని తిరస్కరించి వారు ఉన్న పరిస్థితులు బట్టి ఆనందించకూడదు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే ఆయన దయగల వారి పట్ల, దయగల వారి ఎళ్ళ దయ చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఎటువంటి వారైనా మనం హెచ్చులో సహాయం చేసే పరిస్థితుల్లో, మనం సహాయం కోసం వచ్చిన పరిస్థితిలో వ్యక్తులు ఉన్నప్పుడు మనం వారి స్థాయికి దిగి వచ్చి
మనం వారికి సహాయం చేయగలిగితే దయగల వారి పట్ల దయ చూపించే దేవుడు మనం చూపించేటువంటి ఆ ప్రేమను బట్టి, మరి వారి పట్ల మనం కలిగి ఉన్న ఆ సదుద్దేశాన్ని బట్టి, సద్భావాన్ని బట్టి మన జీవితాల్లో, మన యొక్క అవసరాల్లో, మన యొక్క ఆ సందర్భాల్లో ఆయన సహాయం చేసి మనం చేసిన దాన్ని ఆనాడు జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థన ఆలకించి తన కృప మనకు చూపించి మనం ఉన్న పరిస్థితుల్లోంచి మరి మనల్ని లేవనెత్తు మనకి సమయోచితమైన సహాయం చేసేటువంటి దేవుడు అయినాడు. అటు కాకుండా చేయవలసిన సందర్భంలో మనం ఉండి చేయగలిగి ఉండి మనం వారి పట్ల మరి తక్కువ భావం కలిగినట్లయితే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఉన్న పరిస్థితిలో మనం మొరపెడుతున్నప్పటికీ దేవుడు మన ప్రార్థన ఆలకించడం అనే విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఈ యొక్క బబులోన్ లాగా అహంకరించి నాకు ఇంకా తిరుగులేదనుకొని దేవుని బిడ్డల్ని దేవుడే మరి వారి మీద తనకి విజయాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుని బిడ్డల విషయంలో బబులోను చేసిన దాన్ని బట్టి బబులోను మాదీల చేత శిక్షించబడినట్టు చూస్తాం. క్రొత్త నిబంధన పాఠ్య భాగంలో చూసినట్లయితే పౌలు గారు దెస్సలోనికయ సంఘం యొక్క ఆ విశ్వాసాన్ని, అదేవిధంగా పనిని దెస్సలోనికయకు రాసిన మొదటి అధ్యాయము 2-3 వచనంలో కనుక మనం చూసినట్లయితే ఈ దెస్సలోనికయ సంఘం చూపించినటువంటి ప్రేమతో కూడిన విసుగక, మరి అంటే బలవంతంగా చేయటం కాదు కానీ ప్రేమగా ఇష్టపూర్వకంగా ఏ విధంగా దేవుని నిమిత్తం వారు ప్రయాసపడ్డారు, అయినప్పటికీ ఎన్ని శోధనలోనూ ఎన్ని కష్టాల్లో ఏ విధమైన ఓర్పును వారు చూపించారు అనేటటువంటి వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ విశ్వాసంతో కూడా పనిని వారు ఏ విధంగా కలిగి ఉన్నారన్న విషయాన్ని పౌలు గారు అభినందిస్తూ ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తాము. దెస్సలోనికయ సంఘానికి పౌలు శీలను, తిమోతిని వెంట పెట్టుకొని వెళ్ళి అక్కడ ఆ సంఘాల్లో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అన్యులు కాదు కానీ అందరూ అనేకులు నమ్మి విశ్వసించి ఉంటున్న పరిస్థితుల్లో పౌలు గారి యొక్క ప్రయాణాలు ఆయా ప్రాంతాలు సంచరిస్తూ దెస్సలోనికయ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ మంచి పరిచర్య జరుగుతూ అనేకులు అన్యులు దేవుని వైపు తిప్పబడుతూ యూదులైన వారు కూడా దేవుని వైపు తిప్పబడుతున్న పరిస్థితుల్లో అక్కడ యూదులు ఎవరైతే మరి వీరు చేస్తున్న బోధనలను బట్టి వీరి పట్ల కోపము కలిగినటువంటి యూదులు పౌల్ని చంపాలని ప్రయత్నాలు చేస్తూ మరి లేనిపోని నేరాలు మోపి పౌలును న్యాయాధిపతి దగ్గరికి ఈడ్చుకొని పోయి అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ వారు పౌలుని ఆటంకపరిచినప్పుడు పౌలు ఆ దెస్సలోనికయ సంఘంలో పరిచర్యని కొనసాగించలేక తిరిగి వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితులు. వెనక్కి వచ్చిన తర్వాత పౌలు గారికి ఈ యొక్క దెస్సలోనికయ సంఘం పట్ల తాను అర్ధంతరంగా ఈ యొక్క పరిచర్యని ముగించి రావాల్సి వచ్చింది. వాళ్ళు ఎట్లా ఉన్నారో, నేను చెప్పిన బోధ వాళ్ళలో నాటుకుందో లేదో. పౌలు గారికి ఇది ఒక మంచి అలవాటు ఏంటంటే తను చేసి వచ్చిన సంఘాల విషయంలో ఒకసారి బోధించిన తర్వాత సువార్త చెప్పేసిన తర్వాత వాళ్ళని అట్లా వదిలేడు. ఏ విధంగా మన రెండో ప్రయాణంలోనూ మూడో ప్రయాణంలోనూ ఎలా నేను నాటిన విశ్వాస బీజాలు, వాక్యపు విత్తనాలు ఏ విధంగా నాటుకున్నాయి, ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క వాక్యములు నిలిచి ఉన్నారు, ఏ విధంగా మీరు రక్షణ మార్గంలో నడుస్తూ ఉన్నారు అని కనుక్కుంటూ వాళ్ళ గురించి వాకప్ చేసి కనుక్కుంటూ మరి వ్యక్తిగతంగా వెళ్ళి కలుస్తూ ఎవరైనా సరే దేవుని యొక్క మార్గాల్లో నుండి తొలగిపోయినా, ఎవరైనా దేవుని సంఘాన్ని మోసపుచ్చుతూ మరి దేవుని నుంచి వారిని దూరపరచాలనే ప్రయత్నాలతో ఉన్న వారిని నిర్మోహమాటంగా గద్దిస్తూ వారికి హితవు చెప్తూ, మంచి చెప్తూ, బుద్ధి చెప్తూ, తొలగిపోయిన వారిని దేవుని యొక్క మార్గాల్లోకి నడిపించేటటువంటి మంచి మాటలు చెప్తూ ఆయా సంఘాల గుండా ఆయన ప్రయాణాలు చేస్తూ వారిని నడిపిస్తూ చక్కగా పోషిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క దెస్సలోనికయ సంఘంలో కలిగినటువంటి అభ్యంతరాలు బట్టి, ఆయన చంపాలని చూస్తున్న విధానాన్ని బట్టి తాను వెళ్ళలేక తిమోతిని మరి ఈ విధంగా మనం అర్ధాంతరంగా వెనక్కి రావాల్సి వచ్చింది. అక్కడ పరిచర్య ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం తన యొక్క శిష్యుడైనటువంటి తిమోతిని పంపించినటువంటి పరిస్థితిలో అక్కడ తిమోతి మంచి మంచి రిపోర్ట్ని పౌలు దెస్సలోనికయ సంఘంలో చేసినటువంటి పరిచర్య ఏ విధంగా ఫలవంతమైందో తెలుసుకుంటూ అక్కడ సమాచారాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని బట్టి పౌలు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. దెస్సలోనికయలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
4, 5వ వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మా సువార్త మాటతో మాత్రమే కాకుండా, అనగా మేము చెప్పిన మాటలు, మేము మరి మీ మధ్య మీకు వినిపించినటువంటి వాక్యాల బట్టి మాత్రము కాక, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియదు. ఏ విధంగా ఇది మీ మధ్య జరుగుతున్న పరిచర్య, ఇది కేవలము మరి మనుషులంగా మానవులంగా మేము చెప్పినటువంటి వాక్యాలు, లేదా మేము చెప్పినటువంటి సువార్త మాత్రమే కాదు, కానీ వారి మధ్య పరిచయించినటువంటి దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉండి వారు నడుస్తున్న విధానము, వాక్యానికి లోబడుతున్న విధానము, జీవిస్తున్న విధానము, అది పరిశుద్ధాత్మ దేవుని వల్ల జరిగింది అని యొక్క పౌలు గారు దెస్సలోనికే సంఘాన్ని గురించి, పరిశుద్ధాత్మ కార్యాలు ఏ విధంగా వారి మధ్య జరుగుతున్నాయి అన్న విషయాన్ని గురించి ఈ తిమోతి తెచ్చిన సమాచారాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు. 6వ వచనంలో అంటాడు, ఏ విధంగా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. ఎప్పుడైతే ఈ విధంగా తనకు వాక్యాన్ని ప్రకటించినటువంటి, తమ యొక్క సంఘంలో పరిచర్య చేసినటువంటి పౌలు గారి మీద ఈ భయంకరంగా శత్రువులైన వారు యూదులు చేసిన ఆరోపణలు న్యాయాధిపతి ఎదుర్కొండా అతన్ని తీసుకుని పోవడం, ఆ జరిగిన భయంకరమైన కల్లోల పరిస్థితి చూసినప్పుడు వీరు తమ యొక్క విశ్వాసము నుండి వెనక్కి తొలక్క, తాము విన్న దాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు తమ హృదయాలకు బోధించిన దాన్ని గట్టిగా పట్టుకొని అక్కడ వారు ఎంత మంచి మాదిరిని గురించి చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో ఆ భయము, పరిస్థితి అననుకూలంగా ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గాల్లోనికి, మరి రక్షణ మార్గంలోనికి వస్తూ రక్షించబడుతున్న వారికి ఆ యొక్క మరి మన దెస్సలోనికయ సంఘానికి వారు ఆ పరిస్థితులు భయాన్ని, ఆందోళనని కలుగజేయలేదు. బెదిరిపోయి వారు దూరం అయిపోలేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని మరి తొలగిపోకుండా, విశ్వాసంలోంచి జారిపోకుండా మనం చూసుకోవాలా. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉంటామో, ఈ పరిస్థితులు ఏవి మనల్ని భయపెట్టవు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో మనం ఉన్నప్పుడు మనం విన్న వాక్యానికి లోబడే విషయంలో ఆనందంతో ఆ పని చేస్తాం, సంతోషంగా తహతహలాడుతూ దేవుని యొక్క ప్రేమతో మనం జరిగిస్తాం. అదే మాటను అంటున్నాడు పౌలు గారు, ఏంటంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం. పౌలు గారిని ఆ విధంగా చేసిన వాళ్ళు వీరు ఆ మార్గాలను నడుస్తున్నప్పుడు వీరి మీద కూడా అటువంటి వ్యతిరేకత కలిగి వీరిని కూడా న్యాయస్థానానికి తీసుకుపోగలిగినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ ఉపద్రవం, గొప్ప ఉపద్రవం, ప్రాణాల మీదకి వచ్చినటువంటి ఉపద్రవం విషయంలో ఆ సమయంలో కూడా మీరు వాక్యాన్ని అంగీకరించి మీ ముందు ప్రభువును పోలి ఏ విధంగా మేము నడుచుకున్నామో, ఆ మేము పోలి నడుచుకున్న ప్రభువు వలె మా వలె మీరు నడుచుకుంటున్నారు అన్న విషయాన్ని ఈయన తెలియచేస్తూ ఇంకేమంటున్నారంటే, ఈ యొక్క విశ్వాసపు ప్రయాణంలో మీరు ఇతర సంఘాలకు కూడా మాదిరిగా ఉన్నారు అన్న విషయాన్ని తెలియజేస్తూ 1వ అధ్యాయం 7-8వ వచనంలో అన్నాడు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే, మీ యొక్క మాదిరి క్రీస్తునందు ఎటువంటి మరి క్రీస్తుని యొక్క మార్గంలో నడిచే విషయంలో ఎటువంటి భయోత్పాదక విషయాలు, ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు, ఉపద్రవాలు, కష్టాలు, నష్టాలు ఎన్నొచ్చినా ప్రభు యొక్క వాక్యాన్ని ఆనందంతో గాయకొని ప్రభువు యొక్క మార్గంలో ప్రభువులాగే మీరు నడుచుకుంటాం అనేది అనేక ఇతర సంఘాలకి ఇక్కడ చెప్తున్నాను. మాసిదోనియా అకయలోని విశ్వాసులందరికీ మాదిరి ఎదురి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను. ఎంత గొప్ప విషయం! వీరి యొక్క విశ్వాసకు మాదిరి, వీరి యొక్క భక్తి జీవితం, ఆ యొక్క భక్తి, ఆ భక్తి వలన కలిగేటటువంటి శక్తి, ఆ శక్తి వలన వనగొడేటటువంటి కార్యాలు చూసినప్పుడు ఆ యొక్క భక్తి మిగిలిన సంఘాల్లో కూడా మారుమ్రోగింది. అంటే వారి యొక్క మాదిరి అక్కడ వారు మాసిదోనియా అకయ సంఘాల్లోని వారు కూడా దేవుని వైపు తిరగటానికి ఇటువంటి పరిస్థితుల్లో వారు చూపిస్తున్న మంచి మాదిరి, వారు కలిగి ఉన్న ఆనందము, ఆ యొక్క వాక్యానుసారమైన ప్రభువును పోలిన జీవితం చూసినప్పుడు మాసిదోనియా అకయ సంఘాలు కూడా ఆ యొక్క మాదిరిని బట్టి, ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి, విశ్వాస కార్యాలను బట్టి దేవుని వైపు తిరిగేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తాము. అంతేకాకుండా ఏమంటాడంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 9-10 వచనాల్లో మీ యొద్ద మాకెట్టు ఎప్పుడైతే పౌలు గారు తిమోతి వెళ్ళి వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ఎటువంటి వెల్కమ్, ఏ విధంగా వారు ఈ యొక్క ఈ దశలోనికయ్యే సంఘస్థులు ఏ విధంగా అయితే పౌలును ఆయనతో కూడా వెళ్ళిన సిల్వాను తర్వాత తిమోతిని ఏ విధంగా అయితే వారు చేర్చుకున్నారో చెబుతూ మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన దైవజనుల వారిని అయిన వారిని, దేవుని సేవకులైన వారిని క్లిష్టమైన పరిస్థితుల్లో ఎవరికి భయపడక వారిని ప్రేమగా చేర్చుకొని వారి అందరి ముందు, శత్రులందరితో ముందు వారితో కలిసి నడవటానికి కానీ, వారిని తమ గృహాలకు చేర్చుకుంటానికి కానీ, వారి బోధనలు వినటానికి కానీ ఎటువంటి భయం లేకుండా విశ్వాసంతో కూడిన ధైర్యంతో కూడిన యొక్క గొప్ప ఆత్మీయమైన స్థితిని వారు కలిగి ఉన్నారు అని చెప్తూ ఏమంటారంటే అక్కడి జనులు మాకు తెలియజెప్తున్నారు. ఎక్కడ జనులు, ఎక్కడైతే వీరి యొక్క సేవ భక్తి జీవితం మారిపోగిందో ఆ అకయ మాసిదోనియ సంఘస్థులు వారి చెవుల్లో పడినటువంటి మీ యొక్క విశ్వాసము మాదిరిని గురించి, మీరు ఏ విధంగా మరి విశ్వాసంలో కొనసాగుతున్నారో దాని గురించి మీ వద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగిన అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్తున్నారు. అక్కడ వారికి ఏ విధంగా వాళ్ళు మరి వీళ్ళని రిసీవ్ చేసుకున్నారు అన్న విషయాన్ని ఆ క్లిష్ట పరిస్థితుల్లో మిగిలిన సంఘాలు గుర్తించి ఈ విధంగా దశలోనికైలు పౌలు గారిని ఆయనతో కూడా ఉన్నవారిని చేర్చుకుంటంలో, వాళ్ళ బోధలు వినటంలో, ధైర్యంగా దాన్ని ఆచరించడంలో తెగువ చూపించారు. దేన్ని వారు లెక్క చేయలేదు అన్న విషయాన్ని మాసిదోనియా సంఘాలు వచ్చి అక్కడ జరుగుతున్న సంగతులను విని వచ్చి పౌలు గారికి తెలియజేసినట్లు మనం చూస్తాం. అందుకే అంటున్నాడు మా ప్రార్థనల యందు, అక్కడ అంటున్నాడు ఏంటంటే మొదటి అధ్యాయము 2-3 వచనంలో దేన్ని బట్టి ఈ తెస్సలోనికయ సంఘాన్ని గురించి దేవుని ఈ పౌలు తిమోతి వీరు స్తుతిస్తున్నారో తెలియజేస్తూ విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థనలేదు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తాము అక్కడ జరిగించిన ఆ పరిచర్య గురించి, అక్కడ ఎవరెవరైతే కలుసుకున్నారో, ఎవరెవరైతే దేవుని మార్గంలోకి రాబట్టబడుతున్నారో వాళ్ళ గురించి నిరంతరము ప్రార్థన చేస్తూ వారు కలిగి ఉన్న ఆ విశ్వాసపు స్థిరత్వాన్ని బట్టి, ఆ పరిపూర్ణమైన ఆ ప్రేమను బట్టి, నిరీక్షణతో కూడిన ఓర్పును బట్టి, అన్ని పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా వాళ్ళు నిలబడటాన్ని బట్టి మేము దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము కలిగి ఉన్న వాక్యాన్ని వింటూ, వాక్యం బోధించబడుతుండగా, పరిచర్య జరుగుతుండగా, ఆ యొక్క వాక్యాలను విని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు ఆ యొక్క పరిచర్య ఫలింపును బట్టి, ప్రభువును పోలి నడుచుకున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించే విధంగా మన యొక్క జీవితాలు దేవుని యొక్క వాక్యానికి లోబట్టు ఉందా, లేకపోతే మన బట్టి మారనలని పరిస్థితులు బట్టి, మారనలని హృదయాల బట్టి దేవుని సన్నిధానంలో దుఃఖపడేటటువంటి పరిస్థితులు కలిగి ఉన్నామా? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుని యొక్క వాక్య పరిచర్య చేసేవారు, దేవుని సేవకులు దేవునికి స్తుతులు చెల్లిస్తే సంతోషంతో అది మనకి ఆశీర్వాదకరమవుతుంది. అట్లా కాకుండా ప్రభు చెప్పారు, ఆ యొక్క వాక్యాన్ని విశ్వసించి నమ్మితే మిమ్మల్ని చేర్చుకుంటే వాళ్ళకి ఫలం, లేకపోతే మీ కాళ్ళ ధూళి వెళ్ళిపోయమన్నారు. దేవుడు క్షమాకాలంలో ప్రేమిస్తూ, కృప చూపిస్తూ, అందుబాటులో తన యొక్క వాక్యాన్ని పంపిస్తూ తన యొక్క సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో, మనకు అంత కఠినమైన పరిస్థితులు ఏమి రాలా, మనం చక్కగా మన దేవుణ్ణి ప్రార్థించుకుంటాం, చక్కగా వాక్యం అందుబాటులో ఉంది, వాక్యం వింటున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం వాక్యానుసారంగా మన జీవితాలు సరిదిద్దుకున్నట్లయితే ఏ విధంగా తన యొక్క ప్రజల మీదకి, తన స్వాస్థ్యం మీదకి బబులోని రాజ్యాన్ని పంపించాడు, బబులోని రాజును పంపించాడు. ఈ రోజున తానే ఈ యొక్క శత్రువుల ప్రయత్నాలు మన జీవితాల్లోకి ఆ శిక్షా విధి తానే పంపిస్తాడు. వేరే ఎక్కడ శత్రువులు కాదు. తానే తన యొక్క మాట వినకపోతే, తన మాటకి లోబడకపోతే తానే యొక్క పరిస్థితుల్ని, ఆ శిక్షని పంపిస్తాడు అన్న విషయాన్ని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత 9-10 వచనంలో చూసినట్లయితే మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగటకు. రోజున మనం ఎవరికి దాసులుగా ఉండడం,
మన యొక్క విగ్రహాలు అంటే మనం క్రీస్తు బిడ్డలంగా మన ఇంట్లో విగ్రహాలు ఉండకపోవచ్చు, మరి ఏ విషయం మన జీవితంలో దేనికంటే ప్రియంగా ఉంటుందో, ఏ విషయంలో మనం సమయాన్ని ఎక్కువగా స్పెండ్ చేస్తున్నామో, ఏ విషయం అంటే మనకి ఆసక్తిగా ఉంటుందో అవే మన జీవితాల్లో విగ్రహాలుగా ఉంటున్నాయి. డబ్బు సంపాదనే మన యొక్క జీవితంలో విగ్రహంగా ఉంటుందా? ఆ డబ్బు సంపాదన ముందు అన్ని విలువలను వదిలిపెట్టి దేవునికి ఇవ్వాల్సిన దాన్ని, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వదిలిపెట్టి డబ్బు సంపాదన మీద మనకి మనసు ఉంటే ఆ ధనాపేక్ష మన జీవితంలో ఒక విగ్రహంగా ఉంటుంది. ముచ్చట్లు, ఇక టీవీ కార్యక్రమాలు, సీరియల్స్, దేన్నైనా మనం టయానికి, మందిరానికైనా టైం రాకపోగానే దానికి మనం మరి ప్రాముఖ్యత ఇస్తూ దానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న పరిస్థితిలో మన జీవితంలో అదే విగ్రహంగా ఉంటుంది. సెల్ ఫోన్ చాటింగ్, అనేకమైన విషయాలు, ఇతరులతో ముచ్చట్లు, సమయం తెలియకుండా ముచ్చట్లు పడ్డా ఉంటాయి. ఇవన్నీ మన జీవితాల్లో విగ్రహాలుగా ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ విగ్రహాలను వదిలిపెట్టక దేవునికి వీపు చూపిస్తూ విగ్రహాల వైపు మనం ఉంటూ మన హృదయాలు ఆ విగ్రహాల వైపు ఉంటూ ఉన్నప్పుడు ఆ విగ్రహాలు మోసకరమైనవిగా మన జీవితాన్ని త్రోవ తప్పించి దీవెన రక్షణ మార్గంలో దీవెనలో దొరికేటటువంటి మార్గాల్లో కాకుండా మరి శాపాల మార్గాల్లో మనం నడుస్తాకి పరిస్థితులు, ఫలాల్లో మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరియు మీరు విగ్రహంలో విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత, ఎవరైతే వాక్యాన్ని వాక్యానుసారంగా జీవించారో వారి విషయంలో రాబోయేటటువంటి ఆ ఉగ్రతను నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని, ఎన్నో మారు తిరిగి తెచ్చుటకు వచ్చునని ఎదురు చూచుటకు మీరేలాగో దేవుని వైపుకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేదురు. ఇక్కడ వారి పట్ల ఇవ్వబడిన సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని పౌలు గారు చెప్తున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టి భక్తి మార్గంలోనికి తిరగకుండా నిర్లక్ష్య పెడుతూ ఉన్నట్లయితే తిరిగి వచ్చేటటువంటి ప్రభు ఆ ఉగ్రత దినాల నుంచి మనం తప్పించుకోలేము. ఈ లోకంలో కూడా దీవెనకరమైన మార్గాల్లో నడవలేము. దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్న వేళ దేవుని యొక్క ప్రేమను మాత్రమే చదివిచూద్దాం, దేవుని కృపను మాత్రమే చదివిచూద్దాం, దేవుని నుంచి దీవెలు మాత్రమే పొందుకుందాం. అంతేగాని ఆయనకు వ్యతిరేకులంగా, ఆయన తీర్పుకు గురయ్యే వరంగా, ఆయన శిక్షకు పాత్రలుగా మనం ఉండకుండా ఆయన హత్తుకొని ఉండేవాళ్ళతో హత్తుకొని మనం జీవించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన యెహోవా తండ్రి యేసు ప్రభ పరిశుద్ధాత్మ అని చెప్పి, అవును ప్రభ, నువ్వు హెచ్చరిస్తావు. నీ వైపు తిరగనప్పుడు ప్రభ ఖచ్చితంగా నీవు శిక్షా విధిని పంపిస్తావు. అంత మాత్రమే కాదు ప్రభ, మేము మా జీవితాలు, మా పిలుపు ఎప్పుడో తెలియదు, మా జీవితాల్లో మేము నీ వైపు తిరగనట్లయితే ప్రభ ఆకస్మికంగా నీవు వచ్చిన కానీ, ఆకస్మికంగా మేము పిలువబడిన కానీ, కడగబడిన స్థితిలో మేము ప్రభ నీ సన్నిధానానికి వచ్చినప్పుడు నీ యొక్క ఉగ్రత నుండి మేము తప్పించుకోలేము ప్రభ. నీవు మాకు అవకాశాలు ఇస్తున్నప్పుడే మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీ వైపు తిరిగి నీ చిత్తం కానీ విగ్రహాల్లో మా జీవితంలో నుంచి పారవేసి మా హృదయాల్లో నేను పరిశుద్ధ దేవుడిగా, తండ్రిగా, నాయకుడిగా నిలుపుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ నీవుని ఆదరణ ఉన్న వారమై ప్రభ నీ యొక్క మార్గాల్లో, రక్షణ మార్గాల్లో కొనసాగేటటువంటి కృపలకు మమ్మల్ని నడిపించుకొని కృపమైన అంధకార శక్తులు బంధించి పాదురాలి త్వరితగతిని దేవా ఈ యొక్క కరోనా సంస్పోనట్లు అనుగ్రహించుకొని యేసు పరిశుద్ధ నామాన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ సహవాసం సదాకాలం మనకు తోడేటి కాబట్టి సంరక్షించి తొలగిపోయిన ప్రతి మార్గంలో తిరిగి ఆయన యొక్క మార్గాల్లోనికి రాబట్టబడి ఆయన రక్షణ మార్గంలో కొనసాగినట్లు తన కృప చేత మనల్ని నడిపించును గాక. ఆమేన్.